సమస్తమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు అతని అధికారమునకు లోనై పాటుబడి శ్రీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. మీ కుటుంబాలను మీ బిడ్డలను దేవునికి సమర్పించి బిడ్డలు చదువుతూ ఉండగా జ్ఞానాన్ని ప్రసాదించు ప్రభువాన్ని ప్రార్థన చేద్దాం. ఈనాటి కుటుంబ పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాయి. దేవా, మా కుటుంబ వ్యవస్థను సరిచేయి ప్రభువాన్ని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మా తల్లి శ్రీసభ కోసం, మా యొక్క మేత్రాసనము కోసం, మా విచారణ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ అపారమైనటువంటి దీవెనలను అనుగ్రహాలను మా అందరిపైన కుమ్మరించి ఆశ్రయించమని 14 జగద్గురువులను, కార్డినల్స్ను, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాడు సొలొమోను ప్రభా మీ జ్ఞానము కోసం వెతికాడు, మిమ్మల్ని ప్రేమించాడు. మా అనుదిన కుటుంబ జీవితంలో మేము వెతుకుతూ మీ జ్ఞానాన్ని ప్రభా పొందుకుంటూ మీ అనుగ్రహాలు మాపైన మా కుటుంబాలపైన అనుగ్రహించమని ప్రతి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారి కుటుంబ వ్యవస్థలో శాంతిని సమాధానాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయామయుడైన దేవా, ఎవరి కాళ్ళున్న బిడ్డలు ప్రభా మరి చెడు నడతలకు లోనై మత్తు పానీయాలకు చెడు వ్యసనాలకు బానిసలైపోతూ ఉన్నారు. యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలందరిపైన నీ కృపను కుమ్మరించి చెడు వ్యసనముల నుండి విముక్తి పొంది, సాతాను క్రియల నుండి విముక్తి పొంది నీ మార్గంలో నడవటానికి, నిన్ను గూర్చి తెలుసుకోవటానికి కావలసినటువంటి జ్ఞానమును, వివేకమును, మంచి జీవితాన్ని వారికి ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయామయుడైన దేవా, ఈ దివ్య బలిపూజలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి ఈ నీ బిడ్డల మనవలను, మరి ముఖ్యంగా దివ్య బలిపూజలో ప్రార్థించమని కోరినటువంటి మరి కుటుంబాలను, తలంపులను, ఉద్దేశాలను సమర్పించి అడుగుతూ ఉండగా మీ అనుగ్రహాల చేత వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అమ్మా మరియ తల్లి, నిత్య సహాయమాత, కుటుంబాల రాజ్ఞి, మా కోసం మేము విన్నవించినటువంటి విన్నపాల కోసం ప్రార్థన చేస్తూ మీ దివ్య కుమారుని అనుగ్రహాలు పొందినట్లుగా మందరి కోసం ప్రార్థన చేయమని ఈ మా మనవులన్నీ మా నాథుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ గీతం. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిగా, పూజింతుమదిలో నిన్నిగా, జీవింతు నిత్యం నిన్ను విడువగా, జీవింతు నిత్యం నిన్ను విడువగా. నా సర్వము సకలము నీవేగా, నా జీవము ప్రాణము నీవేగా.
సర్వం సకలము నీవేగా నా జీవం ప్రాణము నీవేగా నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఫలింపవరములీయుమా ఫలింపవరములీయుమా అందుకో ప్రభు నా కానుక అవనిలోన నాదు కోరిక అవనిలోన నాదు కోరిక పుష్పములు సిరి సంపదలు నైవేద్యములు ధనధాన్యములు ఫల పుష్పములు సిరి సంపదలు నైవేద్యములు శ్రేష్టమైన కానుకగా అర్పించుచున్నాను దేవా అంగీకరించుమా ఆశీర్వదించుమా అంగీకరించుమా ఆశీర్వదించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్యశ్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేము అర్పించు ఈ అర్పణను దయతో స్వీకరింపము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్మ పరిశుద్ధపరచునట్లు కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలయునడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతోనూ ఏకమై ఉప్పొంగుచ్చు మేము మీ స్తుతులను స్తుతించుట ఎట్లనగా, పరలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోక భూలోక
లోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా మహోన్నతమున హోసన్నా హోసన్నా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరల వచ్చు వరకు
గనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా లియో జగద్గురును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరీ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమింతును, నన్ను వెదుకు వారికి నేను దొరుకుదును అని. ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలో భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపముల నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ సిరిసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారమును ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మాకు సమాధానం దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలున కాను. అయినను మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరత్వంలో తెచ్చివున్న మనల్ని కాపాడునుగాక. ఎవరు కూడా ఆడవాళ్ళు ఒక లైను, మగవాళ్ళు ఒక లైను. ఎవరు కూడా మగవాళ్ళ లైన్లోకి ఆడవాళ్ళు రావకండి, ఆడవాళ్ళ లైన్లోకి మగవాళ్ళు కూడా రావకండి. ఇటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి ఎదురు కూడా ఒక లైన్. స్వర్గరాజ్యం రావాలి. అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి. తండ్రి అయిన దైవమా, అనుదినం దివ్యాహారం ప్రతిరోజు మాకివ్వండి. తండ్రి అయిన దైవమా, దైవమా, నీవే జీవము, ఆశా దీపమా, నీవే అభయము. మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణను సగు ప్రభువు నీవేగా. భారం మోసే వారికి, అలసి సొలసిన వారికి అభయం నీవేగా. నిరీక్షించే వారికి నిత్య రక్షణను సగు ప్రభువు నీవేగా.
నీ దివ్య రాజ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఎన్నో ఆదివారము తల్లి శ్రీ సభ జరుపుకుంటుంది. టైం ఇంకా ఉంది. చిన్న ఫాదర్ టైము ఎప్పుడు 10 గంటలు అయింది. చిన్న ఫాదరు సెకండ్ పూజ చేస్తే 10, కాబట్టి 10 ఉంది. ఎన్నో ఆదివారము 10 బాగానే అంటున్నారు అన్నమాట. ఈరోజు మనకి దివ్య బలి పూజను సమర్పించినటువంటి గురువులు ఫాదర్ యేసు పాదం OFM క్యాప్, అంటే ఫ్రాన్సిస్ సభ అసిసి మఠానికి చెందినటువంటి గురువులు. ఫాదర్ గారుని నేను దాదాపు 8 సంవత్సరాల క్రితము చదువుకున్నాం. 3 సంవత్సరాలు వేరే హౌస్లో ఫాదర్ గారు ఉంటా, మేము వేరే హౌస్లో ఉన్నాం. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫాదర్ గారిని కడపలో రికలెక్షన్ జరిగినప్పుడు ఆ రోజే మొట్టమొదటిగా ఫాదర్ గారిని కలిసాం. అడగంగానే ఎప్పుడైనా ఒకసారి అన్న మా యొక్క విచారంలోకి వచ్చి పూజ చేయండి అనగానే ఎమ్మటే టక్కని వస్తాను అని ఎమ్మటే పలిగారు. అనుకోకుండా ఇయ్యాలే ప్రత్యక్షమయ్యారు. సాయంత్రం ఫోన్ చేశారు, అది కూడా నమ్మకం లేదు. సాయంత్రమే ఫోన్ చేసి వస్తారా లేదా అనేటువంటి డౌట్ తోటి మొదటి పూజ అయిపోయేసరికి బయట ఉండేసరికి ఫాదర్ గారు రెడీగా అంగీసుకొని దివ్య బలి పూజకి సమర్పించడానికి, మన కోసము మన యొక్క విచారణలో ఉన్నటువంటి వారందరి కోసము ప్రార్థించడానికి అడంగానే మన యొక్క విన్నపాన్ని మన్నించి వచ్చినందుకు ఫాదర్ గారికి మన యొక్క విచారణల తరపున, నా తరపున, మన యొక్క విచారణ మొత్తం తరపున ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. రెండవది, గత 2 వారాల నుంచి మన యొక్క విచారణల గురికి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఫాదర్ గారు. మొన్ననే 2 డేస్ బ్యాకే డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి వచ్చి ఉన్నారు. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఫాదర్ గారిని పరామర్శించవచ్చును. 3వ విషయం, మన యొక్క విచారణ తరపు నుంచి ప్రతిరోజు కూడా ప్రసంగాలని యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. లేఖను ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి ద మదర్ ఆఫ్ గాడ్ అదొకటి, తర్వాత దివ్య బాలయేసు వాక్య పరిచర్య, ఈ 2 ఛానల్లో కూడా ప్రతిరోజు కూడా వాక్య పరిచర్య అనేది దాంట్లో జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా వాటిని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. చివరి ఆశీర్వాదం కొరకై అందరూ పైకి లేచి నిలబడదాం. నా ఆత్మమా ప్రభువును స్తుతింపము, అతని ఉపకారములను వేనిని మరువకము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సత్ప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునారి యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నాకు ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. ఈ దివ్య బలి పూజను సమర్పించటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి వందనాలు తెలియజేస్తూ, అమ్మ మరియ తల్లికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన విచారణ గురువులకు, సహాయ గురువులకు, మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించు మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించు మమ్ము నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మమ్ము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకున్నట్లు ఈ ఆత్మతో అభిషేకించు. ఈ ఆత్మతో అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం నడిపించు యేసునాథా. పరలోక వర్షం ఆశీర్వాదం నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించు మమ్ము నడిపించు యేసునాథా. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనలను స్తుతి అయిన స్తోత్రమును నమస్కారమును కలుగు